అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళిన విషయం ఎంతమందికి తెలుసు? ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రాజమండ్రి వెళ్ళటం వరకు, ఆయన మరణించడం వరకు మధ్యలో ఏం జరిగింది? ఆయన ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఆయన రాజమండ్రి వస్తూ ఉన్నప్పుడు ఎవరెవరికి చెప్పారు? ఈ విషయాలన్నిటిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఉత్కంఠ కనిపిస్తుంది. పోలీసులు ఈ వివరాలపై కొంత క్లారిటీ ఇచ్చారు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ బైక్ వెళ్ళిన సమయంలో వెళ్ళిన 4 కార్లకు ఈ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు, ఈ మరణానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే ఇది ఎటువంటి మరణం? ప్రమాదం కారణంగా జరిగిన మరణమా లేదా కుట్రతో జరిగిన మరణమా అన్న దానిపై క్లారిటీ రావాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సిందే. ఈలోపు ప్రాథమిక విచారణలో ఏవైనా కార్లు ప్రవీణ్ పగడాల బైక్ను ఢీ కొట్టాయా అనే విషయంలో చేసిన ప్రాథమిక దర్యాప్తులో ఏ కారు ప్రవీణ్ పగడాల బైక్ను ఢీ కొట్టలేదు అని పోలీసులు చెబుతూ ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నిపుణులతో విశ్లేషించి మరీ వివరాలు చెప్పారు. అయితే ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రమాదంతోనే చనిపోయారా లేక ఆయన మరణం వెనుక ఏమైనా కారణం ఉందా తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిందే. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంలో ఇంకా ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చేంత వరకు ఎవరెవరితో మాట్లాడారు, ఆయన టూర్ స్కెడ్యూల్ ఏంటి అనే వివరాలు ఆయన ఎవ్వరికీ కూడా చెప్పరు. ఆయన టూర్స్కి సంబంధించిన వివరాలు రహస్యంగానే ఉంచుతారు అని తెలుస్తోంది. ఆయన టూర్లో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితులు కొద్ది మందితో మాత్రమే మాట్లాడతారు. కానీ ఆ కొద్ది మందితో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు అనే వివరాలను మాత్రం ఆయన షేర్ చేసుకోరు అనే తెలుస్తూ ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఒక్కొక్క విషయం, కీలక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన రాజమండ్రికి వెళుతున్న విషయం ఎంతమందికి తెలుసు, ఆయన రాజమండ్రికి వెళుతున్నట్టుగా ఎవరెవరికి చెప్పారు, ఈ విషయంపై ఇప్పుడు ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఆయన రాజమండ్రి వెళుతున్న విషయం కేవలం 3 మాత్రమే తెలుసు అని పోలీసులు అంటూ ఉన్నారు. ఆయన భార్య జెసికాతో పాటు మరో 2 మాత్రమే ఆయన రాజమండ్రి వెళుతున్న విషయం తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళే ఆకాష్ జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఇంకెవరికి కూడా ఆయన రాజమండ్రి పర్యటన గురించి తెలియదు అని చెప్తున్నారు. ప్రవీణ్ ఫోన్లో చివరగా మాట్లాడిన వ్యక్తి రామ్మోహన్ మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. అయితే రామ్మోహన్ని కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. రామ్మోహన్ ఫోన్ చేస్తే ప్రవీణ్ లిఫ్ట్ చేయలేదు అని పోలీసులు కూడా చెప్తున్నారు. ఫస్ట్ క్రైమ్ సీన్కు వచ్చింది కూడా రామ్మోహనే. ప్రవీణ్ రాజమండ్రి వస్తున్న విషయం రామ్మోహన్కు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. రామ్మోహన్కు చెప్పకుండానే ప్రవీణ్ రాజమండ్రి వెళ్ళారు. అయితే రామ్మోహన్ ప్రవీణ్కు ఫోన్ చేశారు, మిస్డ్ కాల్ ఉంది, కానీ రామ్మోహన్ ఆ ఫోన్ను లిఫ్ట్ చేయలేదు, ఆ కాల్ను లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత రామ్మోహన్కి ఫోన్ చేసి రామ్మోహన్ని క్రైమ్ సీన్కి రప్పించారు. రామ్మోహనే ఆ చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాలని గుర్తించారు. అయితే తన ప్రయాణ విషయాలు ఎప్పుడైనా ప్రవీణ్ ఎవరికైనా చెబుతారా అంటే పోలీసుల విచారణలో మాత్రం ప్రవీణ్ పగడాల ప్రయాణ విషయాలను ఎవ్వరికీ కూడా చెప్పరు అని తెలుస్తోంది. ఆయన ప్రయాణ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచుతారు అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో 3-4 గంటల పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాజమండ్రికి బయలుదేరి వెళ్ళారు. 9:15 సమయంలో పొట్టిపాడు టోల్ ప్లాజాను కూడా ఆయన దాటి వెళ్ళారు. అయితే ఆయన విజయవాడలో ఉన్న 3-4 గంటలు ఏం చేశారు, ఆయన విజయవాడలో ఉన్న 3-4 గంటలు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే విషయాలు మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఆ విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు, దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులకు ఆ విషయాలు తెలియడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే విజయవాడ నిండా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలను పోలీసులు విశ్లేషించవచ్చు. 2 ఏఏ సెల్ టవర్ల పరిధిలో ఆయన
సిగ్నల్స్ మారుతూ ఉంది అనే విషయాలు కూడా పోలీసులు విచారిస్తే ఆ 3 గంటల పాటు ఏ ఏరియాలలో ప్రవీణ్ పగడాల ఉన్నారు, అక్కడ ప్రవీణ్ పగడాలకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారనే విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో 3-4 గంటల పాటు విజయవాడలో ఎక్కడున్నారనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రికి వెళ్ళారు. కోవూరు టోల్ ప్లాజాను దాటుతున్న సమయంలో సుమారు 11:30-31 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టోల్ ప్లాజా పొట్టిపాడు టోల్ ప్లాజా, గన్నవరం దాటిన తర్వాత ఉండే పొట్టిపాడు టోల్ ప్లాజా. ఇప్పుడు మీరు చూస్తున్నది కోవూరు టోల్ ప్లాజా. పొట్టిపాడులో టోల్ ప్లాజాను సుమారు 9-10 గంటల మధ్యలో ఆయన దాటారు. 11:30 సమయంలో కోవూరు టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నారు. ఆయన ప్రమాదం జరిగిన సమయంలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్లో 11:41 చూపిస్తూ ఉంది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము పైకి లేచింది. పోలీసులు అది ప్రవీణ్ పగడాల ప్రమాద దృశ్యాలని చెప్తూ ఉంటే ఆ బైక్ పై వెళ్ళిన వ్యక్తి పైన కూడా మాకు డౌట్స్ ఉన్నాయని ప్రవీణ్ పగడాల సన్నిహితులు, ప్రవీణ్ పగడాల అనుచరులు, క్రైస్తవులు చెబుతూ ఉన్నారు. పోలీసులు మాత్రం ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రవీణ్ పగడాల టూర్ విషయాలు మాత్రం టూర్ స్కెడ్యూల్, ఎక్కడికి వెళుతూ ఉన్నారు, ఎవరిని కలవబోతూ ఉన్నారు అనే వివరాలు మాత్రం ఎవ్వరికీ కూడా తెలియదు. రామ్మోహన్ కూడా తెలియదు. కేవలం భార్య జెసికాకు మాత్రమే ఆయన టూర్ గురించి తెలుసు. మరో 2కి మాత్రమే తెలుసు. మొత్తం 3కి మాత్రమే ఆయన టూర్ గురించి తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. సో ఆయన టూర్కు సంబంధించిన వివరాలు ఎప్పుడు కూడా ప్రవీణ్ పగడాల చాలా రహస్యంగా ఉంచుతారు. సో ప్రవీణ్ పగడాల ఈ టూర్కు సంబంధించిన విషయాలపై పోలీసులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికి తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాము ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా. ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు, నెక్స్ట్ సీన్ చూశారు. ప్రవీణ్ పగడాల రాజమండ్రి టూర్ గురించి కేవలం 3కి మాత్రమే తెలుసు. ఆకాష్, జాన్, వీరిద్దరితో పాటు ప్రవీణ్ పగడాల భార్య జెసికా, వీళ్ళ 3కి మాత్రమే తెలుసు. అయితే వీళ్ళ 3తో కూడా పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రవీణ్ పగడాల ఆయన దారిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్తో మాట్లాడారు. సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ఫోన్ చేస్తే ప్రవీణ్ పగడాల లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు. 30 నిమిషాల పాటు మాట్లాడారు. కానీ ఆ 30 నిమిషాల్లో ఆయన ఎక్కడికి వెళ్తున్నారనే విషయం చెప్పలేదు. రాజమండ్రి వెళ్ళారు, రామ్మోహన్ కూడా చెప్పలేదు. రామ్మోహన్ నుంచి కాల్ బ్యాక్ ఫోన్ కాల్ ఉంది, మిస్డ్ కాల్ ఉంది, కానీ కాల్ బ్యాక్ చేయలేదు. పోలీసులే రామ్మోహన్ చివరి కాల్ కాబట్టి తీసుకొచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొచ్చి క్రైమ్ సీన్కి తీసుకొచ్చి చూపిస్తే అక్కడ మరణించిన స్థితిలో ఉన్నది ప్రవీణ్ పగడాల అని చెప్పారు. సో ఈ మొత్తం అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. కానీ ప్రవీణ్ పగడాల తన టూర్ విషయాలను రహస్యంగా ఉంచడంలో ఆయనకు ఉన్నటువంటి థ్రెడ్స్కి సంబంధించి ఆయన కొన్ని థ్రెడ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలను
ఎవరికి కూడా డిస్క్లోజ్ చేయడం లేదు. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల ఇప్పుడు మరణించడంతో ఆల్రెడీ ఆయనకు కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి. అందుకే ఆయన టూర్ స్కెడ్యూల్ కూడా ఎవరికి రివీల్ చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఆయన మరణించిన స్థితిలో ఉండటంతో ఇది ప్రమాదం కాదు, ఇది కుట్ర అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఏ కారు కూడా ప్రవీణ్ పగడాల బైక్ను ఢీ కొట్టలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఈ రోజు బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలున్నాయి. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఆయనకు కొన్ని భయాలు ఉండటం, థ్రెట్స్ ఉండటం కారణంగానే ప్రవీణ్ పగడాల టూర్ స్కెడ్యూల్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారా? అందుకే ఈ విషయం కూడా కేవలం ముగ్గురికి మాత్రమే తెలుసా? ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క కేసు విషయంలో ఇంకా మిస్టరీ అయితే వినడం లేదని చెప్పాలి. ఎందుకంటే నిన్న పోలీసులు మీడియా సమావేశం పెట్టినప్పటికీ ఒక క్లారిటీ వస్తుందని అందరూ కూడా భావించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వివరిస్తారని అందరూ కూడా ఊహించారు. కానీ ఆ పోలీసులు అయితే ప్రాథమిక రిపోర్ట్ ఏదైతే ఉందో దర్యాప్తు ఏ విధంగా కొనసాగిందనే దాని మీదే వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన ప్రయాణం బయలుదేరిన కాంచి ఎవరెవరితో ముగ్గురితో మాత్రమే ఆయన తెలుసు. ఇతను ప్రయాణం కోసం ముగ్గురికి మాత్రమే తెలుసున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అందులో ముఖ్యంగా తన భార్యతో పాటు ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క రాజమండ్రి సమీపంలో లాలా చెరువు సంబంధించిన ఆకాష్ అలాగే జాన్ ఇద్దరికి మాత్రమే ఈయన వస్తున్నట్టుగా తెలిసింది. తన కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ కూడా ఈ విషయం తెలియదు. ఆయన రాజమండ్రిలో ఉంటూ ఆయన రావులపాలెంలో మిషనరీ వ్యవహారాలు ఈ యొక్క రామ్మోహన్ చూస్తుంటారు. ఇద్దరికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రామ్మోహన్ చూస్తుంటాడు. రాజమండ్రి ఎప్పుడు వచ్చినా రామ్మోహన్ తో మాట్లాడతాడు. రామ్మోహన్ తోనే మొత్తం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా రామ్మోహన్ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూస్తారు. కానీ ఇక్కడ ఆయన ఏదైతే ఇప్పుడు బయలుదేరడం ఉంటే విషయం అయితే రామ్మోహన్ కు తెలియని పరిస్థితి ఉంది. అంటే ఆయన ఆ ఫోన్ కూడా చేశాడు. ఆయన జరిగినటువంటి ప్రమాదం జరిగిన రోజును చివరిసారిగా ఫోన్ మిస్డ్ కాల్ రామ్మోహన్ తిరిగి పాస్టర్ ప్రవీణ్ గారికి చేసిన నేపథ్యంలో ఆ రామ్మోహన్ యొక్క మిస్డ్ కాళ్ళు అందులో సేవ్ అయి ఉన్నాయి. పోలీసులు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఆయన ప్రవీణ్ యొక్క మృతదేహం పక్కనే మొబైల్ ఆయన దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆయన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మొబైల్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఎవరు ఇతను అనేది కూడా సేకరించే పనిలో పోలీసులు ఆయన ఫింగర్ ప్రింట్ ఆధారంగా మొబైల్ ఓపెన్ అయిన పరిస్థితి ఉంది. అందులో చివరిసారిగా మిస్డ్ కాల్ అయితే రామ్మోహన్ ఉంది. రామ్మోహన్ ఆర్జేవై ఉన్న సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి ఈయన పాస్టర్ ప్రవీణ్ అని గుర్తించిన విషయం ఇది కూడా అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం ఇక్కడ ఎవరైతే ఆకాష్ జాన్ తన భార్యతో పాటు ముగ్గురితోనే పంచుకున్నారు. ఈ యొక్క జర్నీలో 40 నిమిషాల పాటు ఒక పాస్టర్ తో క్రిస్టియన్ మిషనరీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. పాస్టర్ అంటే మొదటిసారిగా ఆయన చేసినప్పటికీ ఆయన ఆ ఫోన్ లో ఇదే విషయం అది తిరిగి ఆయన కాల్ చేశారు. ఆ పాస్టర్ ఎవరైతే ఆయన కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత 40 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన నేపథ్యంలో ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఎవరికి సాధారణంగా చెప్పరు. ఈయన కేవలం ఫోన్ లో మాట్లాడారే తప్ప ఈయన రాజమండ్రి వెళ్తున్నారని కానీ ఇటువంటి విషయాలు అయితే చెప్పలేదు. ఈ భార్యతో రాజమండ్రి వెళ్తున్నానని చెప్పడం, జాను ఆకాష్ తో మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. ఈ జాను ఆకాష్ ఎవరంటే మనకి ఈయన గతంలో ఒక సైట్ వ్యవహారం ఏదైతే ఉందో నామవరం వద్ద సైట్ కొనుగోలు చేశారు. ఆ సైట్ లోనే చిన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. దానికి సంబంధించినటువంటి మార్చి 12 ఏదైతే ఉందో 12నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన పరిస్థితి ఉంది. ఆ రోజే వీళ్ళకి ఫోన్ పే ద్వారా సగం అమౌంట్ ఇచ్చినట్టుగా మళ్ళీ ఫోన్ పే ద్వారా మళ్ళీ క్యాష్ రూపంలో సగం అమౌంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేందుకు లాలా చెరువు అంటే ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి దానికి ఇంచుమించు ఒక 3-4 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అక్కడ ప్రమాదం అక్కడ ఆ విధంగా అక్కడ ఇన్సిడెంట్ జరగకపోతే కొద్ది క్షణాల్లోనే ఆ యొక్క లాలా చెరువుకి ఇటుగా యూటర్న్ తీసుకుని ఇటువైపు రాజమండ్రి వైపు వెళ్తే లాలా చెరువు అయితే వస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఈ ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి ఉంది. ఈ జాన్ ఆకాష్ను విచారించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా అక్కడ ఏదైతే నామవరం దగ్గర కొనుగోలు చేసినటువంటి సైట్ లో నిర్మాణం చేపట్టాలని విషయం కోసం మాట్లాడారు. మాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నిన్న ఎస్పీ నరసింహ కిషోర్ కూడా మీడియా సమావేశంలో వివరించారు. ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇదంతా ఈ విధంగా కేవలం వాళ్ళ ముగ్గురు మాత్రమే తెలుసు. రామ్మోహన్ కి ఎందుకు చెప్పలేదంటే తన ప్రయాణం అంటే అతనికి ఆల్రెడీ ప్రాణహాని ఉందనే విషయం అందరికీ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ కూడా ఈ విషయం చెప్పలేదు. అంటే ఈయన వస్తున్న విషయం ఆయన రకరకాలుగా అంటే
కొంతమంది పాస్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఎక్కడికి వెళ్తున్నా విషయాలు రహస్యంగా ఉంచుతారు. ఒక్కొక్కసారి బైక్ మీద వెళ్తారు, లేదంటే ఒక్కొక్కసారి కారు మీద వెళ్తారు. ఈ విధంగా బైక్ మీద వెళ్తున్నాడు రాజమండ్రి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ యొక్క ముగ్గురికి మాత్రమే విషయాలు తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన విజయవాడలో ఆయన 3 గంటల పాటు ఎక్కడికి వెళ్ళారనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఆ కోణంలో అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ప్రకాష్? పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్పడం జరిగింది. తన ఒంటి మీద ఉన్నటువంటి రాపిడ్ జరిగి గాయాలైనట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులను నేను చెప్పడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ముగ్గురు డాక్టర్లు పోస్ట్ మార్టం చేసినప్పటికీ అవన్నీ కూడా పరిశీలించి ఇది కొంచెం హై ప్రొఫైల్ అంటే కొంచెం వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో రిపోర్టు వెల్లడించిన నేపథ్యంలో అది ఎటువంటి అనుమానాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కొంచెం ఆలస్యం అవుతుంది. నార్మల్ పోస్ట్ మార్టం అయితే ఇప్పటికైతే 24 hours లో ఇచ్చేస్తారు. కానీ ఇది కొంచెం సెన్సిటివ్ విషయం కాబట్టి దీనిపై అన్ని ఇస్తే అన్ని ఆధారాలతో పాటు చూపించే పక్కన ఇప్పటికే సీసీ ఫుటేజ్ సంబంధించిన ఆయన ప్రయాణం జర్నీకి సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. ఆయన ఎలా మరణించాడు, గాయాలు అక్కడ ప్రమాదం జరిగే వరకు కూడా ఒకసారి చూస్తే ఆయన ఎలా మరణించాడు, పడిపోవడం వల్ల గాయాలు అయ్యాయా, లేదన్నా కొట్టి చంపి అనుమానం వ్యక్తం చేస్తున్న విధంగా ఎవరైనా కొట్టి చంపి ఈ విధంగా పడేశారనేది కూడా పూర్తి వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే రావాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలోనే 1-2 సార్లు పరిశీలించిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత పోస్ట్ మార్టం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి బృందాన్ని 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత వాడిని అయితే వెల్లడించవలసిన అవసరం అయితే కనపడుతుంది. ఆ కోణంలో పోలీసులు కావచ్చు, డాక్టర్ల బృందం కావచ్చు అన్ని కూడా దీనిపై పరిశీలన చేసిన తర్వాత ఇంకా అంటే వాస్తవానికి ఈ రోజు వస్తుందని చెప్పడం జరిగింది. కానీ 1-2 రోజులు పట్టే అవకాశం ఉందని క్లియర్ గా చెప్తున్నారు. నిన్న ఐజీ కూడా అశోక్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు అయితే మరో 10 రోజుల్లో మొత్తం పూర్తి ఆధారాలతో ముగియడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన పలు ఆధారాలు అయితే రావాల్సిన అవసరం ఉంది. రోహిత్ రైట్ ప్రకాష్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక విచారణ రిపోర్ట్ని పోలీసులు బయటపెట్టారు. ఏ కారు కూడా ప్రవీణ్ పగడాల బైక్ని ఢీ కొట్టలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం కాబోతుంది. అండ్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత రాజమండ్రి వచ్చే విషయం ఎంతమందికి తెలుసు, మధ్యలో ఎవరెవరితో మాట్లాడారు, ఆయన ట్రిప్ను ఎందుకు రహస్యంగా ఉంచుతారు, ఈ విషయాల గురించి పోలీసులు మాట్లాడారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిగితే అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాము ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా. ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు, మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.